పేపర్లు, టీవీల ద్వారా ఒత్తిడి తెచ్చి అన్న సంపాదనలో వాటా కావాలనుకుంటోంది షర్మిల. అన్న రాజకీయ జీవితం బతకాలి అనుకుంటే, రాజకీయంగా సక్సెస్ కావాలనుకుంటే సచ్చినట్టు తనకిస్తాడు అన్నటువంటిది షర్మిల ప్లాన్. ఇంతకుముందు తను అలాంటి గొడవ చేస్తానన్నందుకే జగన్ ఆ రోజుల్లో ఎంఓయూ రాసిచ్చింది. విజయమ్మ, షర్మిల కలిసి కూర్చోబెట్టి నువ్వు సంపాదించుకున్న ఆస్తి నాన్న పేరుతోనే కాబట్టి, నాన్న ప్రతిష్టతోనే కాబట్టి చెల్లికి కూడా వాటా ఇవ్వాలని విజయమ్మ చెప్పడం, జగన్ కూడా ఒప్పుకోవడం, 40% వాటా రాసివ్వడం, ఎంఓయూ కుదర్చడం అయిపోయింది. దాన్ని ఆ తర్వాత షర్మిల ఎప్పుడైతే వైఎస్ఆర్ టీపీ పెట్టిందో అప్పుడు దాకా కూడా ఓకే, అప్పుడు డబ్బులు కూడా 230 కోట్లు ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాతన ఎప్పుడైతే పీసీసీ చీఫ్ అవ్వడం, జగన్ని తిట్టడం బిగిన్ చేసిందో అప్పుడు ఇక తను ఆ ఎంఓయూ నుంచి వైదొలుగుతున్నట్టు. ప్లస్ ఈలోపు సరస్వతికి సంబంధించినటువంటి షేర్లని కాగితాలు పోయినాయి అని ఒక దొంగ సంతకాలు పెట్టి, దొంగ లెక్కలు చూపెట్టి వాల్చ్ చేసుకున్నటువంటి సందర్భంలో జగన్ ఆపేసినటువంటి పరిస్థితి. అంటే ఇక డ్రామా జరుగుతోంది అన్నట్టు. ఇప్పుడు సింపుల్ ఒకటే, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఆస్తులు కాకుండా రాజశేఖర్ రెడ్డి ఏమన్నా ఒక 1000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాటితో వ్యాపారాలు చేసి వాటిని ఉమ్మడిగా చెప్తే ఒక లెక్క. అట్లాంటిది ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి దగ్గర ఎంత ఆస్తుంది, జగన్కి ఒక 1500 కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టాడు ఆయన, అంతే. అట్లాగే ఒక 5 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చాడు. మిగతాది ఈమెకి ఇచ్చినయ్యే బోల్డ్ అన్న ఆస్తులు. మిగతాదంతా కూడా జగన్ వ్యాపారం చేస్తూ సంపాదించిన తర్వాత నాన్నకి పెట్టుబడి పెట్టాడు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇంతకుముందు సాయి ప్రసాద్ చెప్పిన, రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన ఆ వీడియోలే కనబడుతుంటాయి. జగన్కి 2009 తర్వాతన సంపాదించుకున్నటువంటి లేవా ఉన్నాయి, 2014 దాకా సంపాదిస్తూనే ఉన్నాడు, ఇప్పుడు సంపాదిస్తూనే ఉన్నాడు. జగన్ సంపాదనించి వాటా అనేది సాధ్యం కాదు. అది సుప్రీంకోర్టుకి వెళ్ళినా సాధ్యం కాదు. తండ్రి సంపాదనలో వాటా ఖచ్చితంగా షర్మిలకు వస్తుంది. అందుకనినే మధ్యవర్తిత్వ కోర్టులో జగన్ గెలిచాడు. తర్వాత ఇప్పుడు దాని మీద అప్పీల్కి వెళ్ళారు. ఆ అప్పీల్ కనుక ఓకే అయ్యి జగన్ ఖచ్చితంగా ఆస్తులు పంచాల్సిందే అని తీర్పు వస్తే షర్మిల గెలిచినట్టు. అక్కడ కనుక ఫెయిల్ అయితే షర్మిలకి జీవితంలో అడగడానికి ఏం లేదు. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు రాజకీయంగా ఆమెను ముందు పెట్టి, సునీతను ముందు పెట్టి, తల్లికి ద్రోహం చేశాడు, చెల్లికి ద్రోహం చేశాడు అనేటువంటి పేరుతోనే వెళ్తుంది. విజయమ్మకి ఆప్షన్ లేదనుకుంటాను షర్మిల దగ్గర నుంచి. అందుకని ఆమెని కొనసాగిస్తూ ఉంది.